హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు బల్గం టీవీ తెలుగు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. నా కుమారుడు నిజంగా తప్పు చేసుంటే శిక్ష పడాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు ఎవడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారి. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు. కుటుంబంపై జరుగుతున్న దాడులు, భార్య డిప్రెషన్, కుమారుడిపై ఆరోపణలు, ఇవన్నిటిపై బండి సంజయ్ చేసిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో మాట్లాడిన బండి సంజయ్ తన కుటుంబం పరిస్థితిపై మొదటిసారిగా బహిరంగంగా స్పందించారు. సమాజమే నా కుటుంబం అనుకుని ప్రజల కోసం పాదయాత్రలు చేశా, కానీ నా కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయా, అది నా తప్పే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకు ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. తన కుమారుడు తనతో ఇలా అన్నాడని బండి సంజయ్ వెల్లడించారు. తప్పు చేయలేదు నాన్న, నిజాయితీగా బయటకు వస్తా. అయితే అదే సమయంలో తప్పు ఎవరు చేసినా తప్పే, నా కుమారుడికి ప్రత్యేక న్యాయం ఉండదు అంటూ చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. నా కొడుకు నేనేం తప్పు చేయలే నాన్న, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. బండి సంజయ్ భార్య గురించి కూడా ఆయన ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆ భార్య బ్యాంక్ ఉద్యోగానికి సెలవు పెట్టి కార్యకర్తలకు సహాయం చేస్తోంది. ఇప్పుడు కుటుంబంపై జరుగుతున్న దాడులతో తాను డిప్రెషన్ లోకి వెళ్ళిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకుకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కార్యకర్తలు బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయ్కి చెప్పన్నా, ఏదో పని చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న. ఇలా కన్న పేగు డిప్రెషన్లో ఉందన్న, ఏడ్చుందన్న, డిప్రెషన్ పోతుంది, కనీసం సంజాయించే అవకాశం లేకుండా ఇలా ఇబ్బంది పడుతుంటే ఇలా మా కుటుంబం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ఇట్లా దాడి చేస్తుంటే ఇలా ఏ విధంగా ఒక తల్లి భరిస్తుందో ఒక్కసారి ఆలోచించుడన్న. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇది నిజంగా ఎమోషనల్ ఫాదర్ స్పందన లేకపోతే పొలిటికల్ డ్యామేజీ కంట్రోలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.